హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు విశాఖపట్నం అయితే వచ్చామండి. అలాగే ముందుగా మనమైతే కైలాసగిరికి అయితే రావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. మనకైతే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి మేమైతే ఈ కైలాసగిరికి అయితే చూడడం రావడం జరిగింది. అయితే మేమైతే టికెట్లు అయితే ముగ్గురికి తీసుకున్నామండి. ఒక్కో పర్సన్కి వచ్చేసి ₹250 అయితే పడింది. మేమైతే అలా టికెట్ తీసుకున్న లైన్లో నిల్చొని మేమైతే అలా ముందుకైతే వెళ్ళడం జరిగిందండి. లైన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, భారీగానే ఉంది. మేమైతే 10 నిమిషాల వరకు వెయిట్ చేసి ఆఖరికి మేమైతే గ్లాస్లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. చూసారు కానీ ఇక్కడ మేము గ్లాస్ బ్రిడ్జికి వచ్చిన తర్వాత మేమైతే పిక్స్ విధంగా తీసుకున్నాం ఫొటోస్. ఆ పక్కన అతను కూడా యూట్యూబర్ అండి, అతను కూడా వీడియోస్ తీయడం జరిగింది. మేమైతే అలా గ్లాస్లో నడుస్తుంటే మాకైతే ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే ఈ గ్లాస్ నుంచి కింద చూస్తుంటే అలాగే భయం కూడా వేసింది, కానీ అది తెలియని ఆనందం. మేమైతే ఆ ఆనందం అయితే ఎంతో తేలిపోయాం. గ్లాసులో అయితే మేమైతే అటు ఇటు 2-3 రౌండ్లు కూడా వేయడం జరిగింది. ఆ గ్లాసులో అయితే నడుస్తుంటే ఆ ఫీలింగే వేరే విధంగా ఉండింది. మరి ఇటువంటి గ్లాస్ బ్రిడ్జ్ మీలో ఎంతమంది వైజాగ్లో ఎక్కుంటారో కామెంట్ చేయండి. మరి నేనైతే ఈ బ్రిడ్జ్ని ఏదో మొదటిసారి ఎక్కాను. మరి అది మన వైజాగ్ రావటం వల్ల ఏదో ఎంతో అదృష్టంగా మనం భావించుకుంటున్నాం. ఇంతకుముందు ఎక్కడో ఫారెన్లో చూసేవాళ్ళం మనమైతే, ఇప్పుడు మన విశాఖపట్నం రావడం మనకు ఎంతో అదృష్టం చేసుకున్నాము. అందువల్ల మనకు విశాఖపట్నం అయితే రావడం జరిగింది. అందులో మనం ఈ విధంగా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కామంటే మనకు కూడా ఏదో తెలియని ఆనందం, ఏదో ఫారెన్ వెళ్ళినట్టుగా ఫీలింగ్. పక్కనే చూసుకుంటే మనకు బీచ్ని అయితే చూసుకుని ఎంతో ఎంజాయ్ చేసామండి మేమైతే. చివరిలో ఉన్న ఫ్లాగ్ దగ్గర కూడాను వచ్చి మేమైతే ఫొటోస్ తీసుకున్నాం. నాకైతే ఎంతో బాగా నచ్చే ఫొటోస్ అయితే. ఈ విధంగా అయితే మేము వైజాగ్ అయితే ట్రిప్ అయితే జరిగిందండి. మేమైతే కేవలం ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలని ఒక ఆశతోనే మేమైతే ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఈ వైజాగ్ వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎక్కడం జరిగిందండి. మా యొక్క ఫొటోస్ను చూడండి ఏ విధంగా వచ్చాయో. లాస్ట్ మాకైతే ఈ చిన్న గ్లాస్ బ్రిడ్జ్ చూసాక మాకైతే ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది.